మంత్రులందరి పక్షాన గౌరవ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులకి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరి పక్షాన, అదేవిధంగా ఈ డివిజన్ వారిగా పనిచేసినటువంటి శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తలందరి పక్షాన వారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గౌరవ పిసిసి అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతాం. తర్వాత అందరికీ నమస్కారం. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపినందుకు వారికి అభినందనలు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యమంత్రి గారు సరైన దిక్సూచితో ఒక మార్గాన్ని ఇచ్చి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు తీరుతున్నటువంటి తీరుతెన్నుల్ని వివరించడంలో అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఇంటింటికి వెళ్ళి మా సంక్షేమాన్ని చెప్పుకోగలిగినారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నేను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి సలహా సూచనలతో కార్యక్రమాన్ని, సంక్షేమాన్ని ప్రజలకు చేరుతున్నట్టు తీరును వివరించడం జరిగింది. ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా ప్రజాప్రభుత్వం నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. మేమంతా కూడా మీరు ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నామన్నటువంటి సందేశాన్ని ఇవాళ జూబ్లీస్ జరిగినటువంటి ఎన్నికల ద్వారా తెలియజేయడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ పాజిటివ్ పవనాలు రేపు వచ్చే జిహెచ్ఎంసీ మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ధన్యవాదములు. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు యువమిత్రుడు నవీన్ యాదవ్ గారు, ఎన్నికల ప్రచారంలో పార్టీ బాధ్యతలు, ఈ గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, క్రియాశీలక కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు
మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి, బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా